అసలు హార్ట్ అటాక్ వస్తే పెయిన్ ఎలా ఉంటుంది? సో చెస్ట్ పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ కూడా రేడియేటింగ్ పెయిన్ అనమాట. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తుంది. లెఫ్ట్ హ్యాండ్కి వెళ్తుంది, లేకపోతే వెనక్కి వెళ్తుంది, లేకపోతే ఇట్లా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు టీత్కి రావచ్చు, దవడకు రావచ్చు, వెనక నెక్కు కూడా రావచ్చు, లేదంటే కిందకి వెళ్తుంది. అంటే ఈ ఉదర భాగాన కూడా నొప్పి రావచ్చు. ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ పెయిన్స్. ఇవి ఎటిపికల్ పెయిన్స్ అంటాం. కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. దీంతో పాటు ఏముంటాయి అని అంటే చెస్ట్ పెయిన్తో పాటు స్వెట్టింగ్స్ వస్తాయి, హార్ట్ రేట్ పెరగటం, ఆయాసంగా ఉండటం, దడదడగా ఉండటం. ఇవన్నిటికన్నా ముందు చెస్ట్ పెయిన్ తీవ్రత ఎలా ఉంటుంది అని అంటే ఇంకా కొద్దిసేపట్లో నేను చనిపోబోతున్నా అన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అది హార్ట్ అటాక్ పెయిన్ అలా ఉంటుంది. తెలియకుండానే యూరిన్ మోషన్ పాస్ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ సైన్స్ ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత తొందరగా ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ కేర్ అలాగే కార్డియాలజిస్ట్ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. లంగ్ ప్రాబ్లమ్స్తో పాటు అంటే లంగ్ ప్రాబ్లమ్స్లో కాఫ్ వచ్చేది డ్రై కాఫ్ అంటే యూజువల్గా అప్పర్ ఎయిర్వేస్లో ఉంటుంది. ప్రొడక్టివ్ కాఫ్తో పాటు ఏదన్నా ప్రొడక్టివ్గా తెమడ వస్తుంది అని అంటే అది లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అంటే లంగ్స్లో ఆల్వియోలైలో కానీ ఎయిర్వేస్లో ఉన్న ఇన్ఫెక్షన్. సో ఈ ఇన్ఫెక్షన్ నిమోనియా అని అంటాం మనం, లేదంటే ఇంకా అదర్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ కానీ అంటే ఎయిర్వేస్లో ఉండే డిసీజ్. ఈ అన్నిటి వల్ల కూడా ఇన్ఫెక్షన్ వల్ల కానీ అదర్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అని లేకపోతే అదర్ కాజెస్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ అని ఇట్లాంటి అన్నిటి వల్ల ఈ పాడైపోవటం వల్ల చీము చేరి వాటిల్లో మనకి కాఫ్ వస్తుంది. ఆ కాఫ్తో పాటు స్ఫోటం కూడా వస్తుంది అనమాట. అంటే ఆ కలర్ ఆఫ్ ద స్ఫోటం కూడా తెల్లగా ఉండదు, మారిపోతుంది, కలర్ వేరే కలర్లో వస్తుంది అనమాట. అంటే యూజువల్గా పసుపు రంగులో వస్తుంది. సో అలా వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ ఉందండి. ఆఫీస్లో తొందరగా అలసిపోవటం, ఫెటిగబిలిటీ రావటం, బాడీ వెయిట్లో కూడా ఏంటంటే పెరిగితేనే ఎక్కువ వెయిట్ గెయిన్ అని రావటం, లేకపోతే వెయిట్ లాస్ అన్న రావటం, స్లీప్లెస్నెస్ ఉండటం, స్లీప్ సరిగ్గా లేకపోవటం, ఫిజికల్గా అంటే హైజీనిక్గా లేకపోవటం, ఫిజికల్ కేర్ తీసుకోలేకపోవటం, ఇవన్నీ కూడా స్ట్రెస్ రిలేటెడ్ సైన్స్ అన్నమాట. ఇట్లాంటివి ఏమైనా మీరు ఐడెంటిఫై చేస్తే పిల్లల్లో కానీ పెద్దోళ్ళల్లో కానీ, అంటే పెద్దోళ్ళల్లో పిల్లల్లో చాలా ఎక్కువ అనమాట. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఓల్డ్ ఏజ్ గ్రూప్లో కూడా వాళ్ళకి డిప్రెషన్ ఇవన్నీ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సైన్స్ ఎప్పుడైతే మనకు కనిపించాయో అప్పుడు ఐడెంటిఫై చేస్తే మనం వాళ్ళని ఆ స్ట్రెస్ నుంచి మనం రిలీవ్ చేయొచ్చు. Today we are going to learn about an important topic, that is gastritis and chest pain. ఈ రెండింటికి తేడా ఏంటి, గ్యాస్ట్రైటిస్ చెస్ట్ పెయిన్ మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తామని తెలుసుకుందాం. ముందు చెస్ట్ పెయిన్ సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో వస్తుంది. అది రెండు చేతికి రేడియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ లెఫ్ట్ హ్యాండ్కి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ పెయిన్ బ్యాక్ కూడా రేడియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ చెస్ట్ పెయిన్తో పాటు నడిస్తే ఆయాసం రావడం, మెట్లు ఎక్కితే అన్ఈజీగా అనిపించడం, దాంతోపాటు చెమటలు రావడం, ఇలాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. అండ్ గ్యాస్ట్రైటిస్ అది ఫుడ్తో రిలేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ ఫుడ్ తిన్నప్పుడు, స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువ రావడం, ఆ గ్యాస్ట్రైటిస్ పెయిన్ కంటిన్యూస్గా ఉండకపోవచ్చు, వచ్చిపోవడం అలా ఉంటుంది. అండ్ ఫీమేల్స్లో చెస్ట్ పెయిన్ ఏటిపికల్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. పెయిన్ జాకి రావడం, నెక్కి రేడియేట్ అవ్వడం అండ్ లెఫ్ట్ ఇయర్కి రేడియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏ పెయిన్ కానీ అబోవ్ అంబిలికస్ ఉండే పెయిన్ మాత్రం చెస్ట్ పెయిన్, హార్ట్కి రిలేటెడ్ పెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఫ్యాట్ డిపాజిషన్ లివర్లో ఉండటం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. సో దీన్ని ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అని అంటాం. ఇది చాలా కామన్ అనమాట. ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఇది జరుగుతుంది. ఎక్సెస్ ఆల్కహాల్ అంటే ఎంత తీసుకుంటే ఎక్సెస్? సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అమెరికా గైడ్ లైన్స్ వాళ్ళు ఎక్సెస్ ఆల్కహాల్ అంటే ఏంటన్నది డెఫినేషన్ ఇచ్చారు. వీళ్ళ ప్రకారం ఏంటంటే ఒక 360 ml బీర్, లేదంటే 240 ml స్ట్రాంగ్ బీర్, లేదంటే 150 ml వైన్, లేదంటే 45 ml విస్కీ ఆర్ జిన్, రమ్, హై స్పిరిట్స్, ఇవన్నీ ఈక్వల్ టు 1 డ్రింక్ అనమాట. అంటే ఎక్సెస్ ఆల్కహాల్ అని అంటే రెగ్యులర్గా ప్రతిరోజు మోర్ దాన్ 1 డ్రింక్, ఉమెన్ అయితే మోర్ దాన్ 2 డ్రింక్స్, అది ఎక్సెస్ ఆల్కహాల్ కింద వస్తుంది. వీళ్ళందరికి కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్సెస్ ఆల్కహాల్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ తర్వాత అది సిర్రోసిస్ ఇవన్నీ రావడం కూడా జరుగుతుంది. 42 years ఫీమేల్ లేడీ ఒకరోజు ఓపీకి రావడం జరిగింది. భర్త తీసుకొని వచ్చాడు. కంప్లైంట్ చాలా డల్గా ఉంటుంది, మూడీగా ఉంటుంది, ఏమీ తింటలేదు, బరువు పెరిగింది అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే మరి ఇంకెక్కడ చూపించారని అడిగితే ఆల్రెడీ సైకియాట్రిస్ట్కి చూపించడం కూడా అయింది అని చెప్పడం జరిగింది. సైకియాట్రీ మెడికేషన్స్ కూడా వాడుతూ ఉన్నాడు. కానీ ఏమాత్రం ఫలితం లేకపోయేవరకల్లా నాకు తెలిసిన వ్యక్తి అవటం వల్ల తీసుకొని రావడం జరిగింది. తీరా అవన్నీ టెస్టులన్నీ రొటీన్ టెస్టులు చేసి చూసాము. వెయిట్ సిగ్నిఫికెంట్గా వెయిట్ పెరిగింది. అలాగే ఆకలి తక్కువగా అంటే యూజువల్గా వెయిట్ పెరుగుతున్నారంటే ఆకలి ఎక్కువగా ఉండాలి. అలా లేకుండా ఆకలి
తక్కువగా ఉండటం, వెయిట్ పెరగటం, ఇవంతా కంప్లైంట్స్ అన్నీ చెప్పిన తర్వాత చాలా మూడీగా డిప్రెషన్లోకి వెళ్ళి అలానే ఉంది. మాట్లాడుతూ ఉన్నా కూడా మనకి సరిగ్గా రెస్పాండ్ అవ్వటం జరగలేదు. టెస్టులన్నీ నార్మల్గా ఉన్నాయి, షుగర్ కానీ మిగతా అన్నీ. దాంతోపాటు థైరాయిడ్ స్క్రీనింగ్ టెస్ట్ TSH చేసాం. TSH చాలా పెరుగుందంటే మోర్ దాన్ 100 TSH. CPR అంటే ఏంటో మనం తెలుసుకుందాం. CPR అని అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్. అంటే హార్ట్ లంగ్స్ని మనం పనిచేసేటట్టుగా చేస్తాం. ఎక్కడైనా ఆగిపోవటం యాక్సిడెంట్ అయినప్పుడు జరిగితే ఒక 30 చెస్ట్ కంప్రెషన్స్ అంటాం. ఇచ్చిన తర్వాత ఒక 30 చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత 2 times మనం బ్రీతింగ్ కూడా ఇవ్వాలన్నమాట. ఎయిర్వే ద్వారా కానీ, లేదంటే యాంబూ ఉంటే యాంబూ బ్యాగ్ కానీ, లేకపోతే అన్ని జాగ్రత్తలు తీసుకొని మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వటం కానీ చేయాలి. ఇవి 2 సైమల్టేనియస్గా చేస్తూ ఉంటే మనిషి ఆగిన హార్ట్ కొంత రివైవ్ అవ్వటం, అలాగే మిగతా పార్ట్స్ అన్నిటికీ సర్క్యులేట్ అవ్వటం. పర్టిక్యులర్గా బ్రెయిన్ సర్క్యులేషన్ ఆగకుండా మనం ఈ కంప్రెషన్స్ చేయటం వలన బ్రెయిన్ కూడా హైపాక్సిక్ డ్యామేజ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది CPR, ఇది అక్కడ వరకు. ఇది అంటే హార్ట్కి చేస్తాం మనం, అలాగే రెసిస్టేషన్ లంగ్స్కి కూడా చేసి లంగ్స్లో ఆక్సిజన్ వెళ్ళేటట్టుగా చేస్తాం. ఫీవర్ రాగానే యాక్చువల్గా ట్రీట్ చేయాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ ఫీవర్ని ట్రీట్ చేయాలి. అంటే హై గ్రేడ్ ఫీవర్ 101, 102, 103 ఇది రాగానే ఫీవర్ని తగ్గించాలి. యాంటీబయాటిక్ ఫీవర్ని తగ్గించదు, టెంపరేచర్ని యాంటీబయాటిక్ తగ్గదు. యాంటీబయాటిక్ ఆ ఫీవర్ అన్నది ఒకవేళ బ్యాక్టీరియా వల్ల వచ్చుంటే ఆ బ్యాక్టీరియాని కిల్ చేసే అవకాశం యాంటీబయాటిక్స్కి ఉంటుంది. అంతేగాని ఎక్కువగా సీజనల్గా ఒకేసారి ఇంతమందికి ఫీవర్ వచ్చింది అని అంటే అది బ్యాక్టీరియా కాదు, అది 100% వైరస్. సో వైరస్కి మనం బ్యాక్టీరియా ఉపయోగం ఉండదు, వైరస్కి యాంటీవైరల్స్ ఇవ్వాలి. కానీ ఆ యాంటీవైరల్స్ కూడా మనకు అంత అవైలబుల్ లేవు కాబట్టి వైరల్ ఫీవర్ అన్నీ కూడా దాని అంతటికి అదే తగ్గిద్ది. మనం ఏం చేయాలి ఈ మధ్యకాలంలో అంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేయాలి. అలాగే ఆ ఫీవర్ని టెంపరేచర్ని తగ్గించే మార్గాలు ఏమన్నాయో అవన్నీ చూడాలి. అప్పుడు ఈ యాంటీబయాటిక్ అవసరం అసలే ఉండదు అనమాట. అంటే ఫీవర్ టెంపరేచర్ పెరగగానే ఏం చేయాలంటే మనం కోల్డ్ స్పాంజింగ్ చేసి పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసేయాలన్నమాట. హెల్తీ లివింగ్లో 4 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫుడ్, న్యూట్రిషన్. ఈ న్యూట్రిషన్లో ఏం తినాలో ఏం తినకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డీటెయిల్గా మళ్ళీ తెలుసుకుందాం. సెకండ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. థర్డ్ వచ్చేసి స్లీప్, గుడ్ స్లీప్. ఫోర్త్ వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ 4 కరెక్ట్గా చేయగలిగితే మనం ఏ మందులు అవసరం ఉండదు, ఏ BP రాదు, షుగర్ రాదు, హార్ట్ అటాక్ ఛాన్సెస్ తక్కువ, స్ట్రోక్ ఛాన్సెస్ తక్కువ. మీరు ఆరోగ్యంగా ఉన్నారా? మీరు ఆరోగ్యవంతులేనా? నిజంగా మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అన్నది మనకి ఎలా తెలుస్తుంది? ఈ 5 విషయాలు మీలో మీరు గమనించినట్లయితే మీరు నిజంగా ఆరోగ్యవంతులే. ఉదాహరణకి మనం ఉన్నవాళ్ళమా లేనివాళ్ళమా అన్నది తెలుసుకోవాలంటే మనకున్న ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్, లేకపోతే ఎసెట్స్, వీటిని బట్టి మనం చేసే ఉద్యోగాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది. కానీ ఆరోగ్యంగా ఉన్నామా లేదా అన్నది తెలుసుకోవాలి అని అంటే ఈ 5 విషయాలు మనలో మనం గమనించినట్లయితే ఖచ్చితంగా మీరు అప్పటికి ఆరోగ్యంగా ఉన్నట్లే. ఈ 5 ఏంటో చూద్దాం. మొట్టమొదటిది ఎనర్జీ. అంటే ప్రతిరోజు ఆ రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉండగలగటం. అంటే మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎక్కడా అలసట లేకుండా మనకి ఏం కావాలో అవన్నీ కూడా తినుకుంటా ఎనర్జెటిక్గా ఉన్నాం అని అంటే దాని అర్థం అన్ని బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా మంచిగా పనిచేస్తున్నాయి, వాటికి కావాల్సిన క్యాలరీస్ దొరుకుతున్నాయి,